ఈరోజు మచిలీపట్నం నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ తరఫున గత వైసీపీ పాలన జరిగిన 2019 నుంచి 24లో వాళ్ళ చేసిన దోపిడీలకి, అక్రమాలకి, దుర్మార్గాలకి నిలువెత్తు నిదర్శనంగా బందర్ నడిబొడ్డిన ముఖ్యంగా జడ్జి గారి నివాసాలకు ఎదురుగా వాళ్ళు ఏర్పాటు చేసిన వైసీపీ పార్టీ కార్యాలయం మీద ఈరోజు మేము గ్రీవెన్స్లో కలెక్టర్ గారికి దాని మీద అభ్యంతరం తెలియజేస్తూ వినతిపత్రం ఇవ్వడం జరిగింది. దాని మీద ముఖ్యంగా ఇంతకుముందు మా దిలీప్ గారు, గోపీచంద్ గారు చెప్పారు. వాళ్ళకి స్థలం కేటాయించిన సంవత్సరం లోపు నిర్మాణం పూర్తి చేయాల్సిన పరిస్థితి ఉంటే దాని మీద ప్లాన్కే వాళ్ళ 13 నెలల తర్వాత అప్లై చేశారు. అది మా మెయిన్ అభ్యంతరం. అంతేకాకుండా ఆ స్థలం అనేది పోలీసు వారికి సంబంధించిందని బందర్లో ప్రతి ఒక్కరికి తెలిసిందే. వాళ్ళ నుంచి కన్సర్న్ పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి ఏ విధమైన అనుమతులు తీసుకోకుండా కేవలం అధికారం ఉంది, ఆ అధికార మదంతో రెవెన్యూ డిపార్ట్మెంట్ వారిని భయపెట్టి ఏకపక్షంగా ఒక రెవెన్యూ డిపార్ట్మెంట్తోనే అనుమతి తీసుకుని ఆ స్థలాన్ని వాళ్ళకి కేటాయించేలా ఒత్తిడి తెచ్చి తీసుకోవడం జరిగింది. ముఖ్యంగా పార్టీ కార్యాలయాలకి ఊరికి 2 కిలోమీటర్ల అవతల ఇవ్వాలని చెప్పి స్థలం నిబంధనలు ఉన్న అవన్నిటిని తొంగలో తొక్కి రాష్ట్రం అంతా 5 సంవత్సరాలు ఈ వైసీపీ నాయకులు చూపు ఎక్కడ పడితే ఏ స్థలం నచ్చినా, ఏ ఆస్తి నచ్చినా అది మా సొంతం అవ్వాలన్న ఉద్దేశంతో వాళ్ళు చేసిన దోపిడీలకి ఈ మచిలీపట్నంలో పార్టీ కార్యాలయం స్థలం ఒక మచ్చు తొనకని కూడా ఈ సందర్భంగా మేము తెలియజేస్తున్నాం. వాళ్ళ ముఖ్యంగా బందర్లో ఉన్న ఈ పేరు నాని అతని కుమారుడు కిట్టు చేసిన దుర్మార్గాలు, అరాచకాలు ప్రజలందరూ చూశారు. ఆ దుర్మార్గాల్ని, అరాచకాలని ప్రజల దృష్టికి కాకుండా ప్రభుత్వం దృష్టికి కూడా తీసుకెళ్ళడానికి మా దిలీప్ కుమార్ గారు ఈరోజు ఇక్కడ అర్జీ ఇవ్వడానికి మా అందరూ సమేతంగా రావడం జరిగింది. దీని మీద సత్వరమే విచారణ జరిపి ఆ స్థలాన్ని ప్రభుత్వం వెంటనే స్వాధీనం చేసుకోవాలని చెప్పి ఈ సందర్భంగా మేము కోరుతున్నాం. పట్టణ నడిబొడ్డులో ఉన్నటువంటి స్థలంలో జడ్జి గారి బంగళా ముందల ఆయనకు ప్రశాంతత మరియు రక్షణ కూడా కరువయ్యేటువంటి పరిస్థితుల్లో వైఎస్ఆర్సీపీ కార్యాలయం కట్టారు. వైఎస్ఆర్సీపీ కార్యాలయం అంటే అంతా దుర్మార్గులు, దుష్టులు, దొంగలు. మరి జడ్జి గారి బంగళా పక్కన ఈ దొంగల పార్టీ ఆఫీస్ ఏంటో నాకైతే అర్థం కావట్లా. దాన్ని ఏ విధమైనటువంటి నిబంధనలు అన్నిటినీ తొంగలో తొక్కి ఇప్పుడే దిలీప్ కుమార్ చెప్పినట్టు ఊరికి అవతల 2 కిలోమీటర్ల దూరంలో చేయాలి నిర్మాణం, పర్మిషను. మరి సంవత్సరం లోపల నిర్మాణం చేయాలి. 13 నెలల దాకా అసలు అప్లికేషనే పెట్టాల. రెండోది, మనం రోడ్డు మీదో లేకపోతే ఇంకోటో ఈ వైఎస్ఆర్సీపీ నాయకులే ధర్నాలు చేశారు. ఎప్పుడో బడ్డీ కొట్టు పెట్టుకున్నాడు, కోనేరు సెంటర్లో పెట్టుకున్నాడు, రేవతి పక్కన పెట్టించుకున్నారు, వాళ్ళందరూ బతుకు బుగ్గుపాయలు చేశారని. సాక్షాత్తు స్వాతంత్ర్యం వచ్చినప్పటి నుంచి కూడా పోలీసు వాళ్ళ ఆధీనంలో ఉన్నటువంటి ఏదైతే సైట్ ఉందో వాళ్ళ కంకరెన్స్ లేకుండా, వాళ్ళ అభ్యంతరాలను స్వీకరించకుండా దాన్ని రెవెన్యూ వాళ్ళు మరి ఏ రకంగా ఇచ్చారో మాకైతే అర్థం కావట్లేదు. సామాన్యుడికైతే నీకు పర్మిషన్ లేదు అది ఇది తీసేస్తారు. మరి ఇది కొన్ని శతాబ్దాలుగా ఉన్నటువంటి పోలీసు వాళ్ళకి సంబంధం లేనట్టుగా దీన్ని చేసేయటం దురదృష్టకరం. వీటన్నిటినీ కూడా ఈ రోజున కలెక్టర్ ఏమేమి డీవియేషన్స్ ఉన్నాయి అనే విషయాలన్నీ ఐటెం వైజ్గా కలెక్టర్ గారి దృష్టికి గ్రీవెన్స్ సెల్లో ఇచ్చాం. దీని మీద సత్వర నిర్ణయం తీసుకుని ఆ కేటాయింపుని రద్దు చేస్తూ మున్సిపల్ ప్లాన్లో కానీ మున్సిపాలిటీ ఇది ఏదీ ఇవ్వలేదు, దానికి సక్రమమైనటువంటిది ఏదీ లేదు. దయచేసి ఈ వైలేషన్స్ దృష్టిలో పెట్టుకుని ఆ పార్టీ ఆఫీస్ దాన్ని క్యాన్సిల్ చేయవలసిందిగా కోరుతున్నాం. ఎప్పటి నుంచో కూడా సరైన అనుమతులు లేవు అని వైసీపీ కార్యాలయానికి మేము గడ్గోలు పెడుతున్నారు కూడా మరి పట్టించుకోకుండా ఆగమేఘాల మీద ప్రజా సొమ్ముని లూటీ చేసి మరి వైసీపీ కార్యాలయాన్ని మచిలీపట్నం నగర కార్పొరేషన్ నడిబొడ్డున జిల్లా కోర్టు సెంటర్లో మరి కట్టారు.
మరి అదే బుద్ధి స్వతంత్ర సమరయోధుడు, ఆంధ్ర బ్యాంక్ వ్యవస్థాపకుడు బోవరాజు పట్టాభి సీతారామయ్య గారికి మేము అన్ని పర్మిషన్లు అడుక్కుంటున్నారు కూడా ఈనాటికి కూడా వైసీపీ కార్పొరేటర్లు మరి కౌన్సిల్లో తీర్మానం చేయడం లేదంటే ప్రజలు ఒక్కసారి ఆలోచించేయాలి. వీళ్ళ దుర్మార్గం ఎలా ఉందనేది కూడా, వైసీపీ కార్పొరేటర్ల దుర్మార్గం ఏ విధంగా ఉందనేది కూడా ప్రజలు ఆలోచించేయాలి. ఎందుకంటే హైకోర్టుకు కూడా వెళ్ళాం దాని మీద మేము పర్మిషన్ ఇప్పించండి అంటూ. హైకోర్టు ఆర్డర్ ఇచ్చినా కూడా మొన్న 11వ తారీఖున కౌన్సిల్ సమావేశం పెట్టి ఒక మాజీ కౌన్సిలర్ చచ్చిపోయాడంటే మరోజు పెట్టాలి మళ్ళీ కౌన్సిల్ సమావేశం సంతాపం తెలిపి. ఆయన చనిపోయినందుకు మేము కూడా బాధ వ్యక్తం చేస్తున్నాం. మరోజు కౌన్సిల్ సమావేశం పెట్టకుండా నెల రోజులు దాటినా కూడా ఇవాళకి కౌన్సిల్ ఎప్పుడు పెడతారో చెప్పరు. వాళ్ళ ఇష్టం, ఆడింది ఆట పాడింది పాట. కౌన్సిల్లో మేము 44 మంది ఉన్నాం, మమ్మల్ని పీకేది ఎవరు అనే అహంకారంతో ఉన్నారు. ఆ అహంకారం ఎంతో కాలం జరగదు. ప్రజలు త్వరలోనే మీకు కూడా బుద్ధి చెబుతారు. వైసీపీ కార్పొరేటర్లకి మీరు ఎప్పటికైనా అక్రమ కట్టడం వైసీపీ కార్యాలయం అని అందరికీ తెలుసు. బోవరాజు పట్టాభి సీతారామయ్య గారికి సరైన అనుమతులు ఇప్పించి మీరు కౌన్సిల్లో తీర్మానం చేయండి. మిమ్మల్ని అప్పుడు ప్రజలు మెచ్చుకుంటారు. అంతేగాని ఇష్టం వచ్చినట్టు దోచుకో అంటే ఇక్కడ ప్రజలు చూస్తూ ఊరుకోరు. న్యాయస్థానాలు, చట్టాలు ఉన్నాయి. మేము ఎంతవరకైనా పోరాటానికి సిద్ధంగా ఉన్నాం. అందరికీ నమస్కారం అండి. ఈరోజు కలెక్టర్ గారి గ్రీవెన్స్ సెల్కి వైసీపీ పార్టీ ఆఫీస్ నిర్మాణంలో జరిగినటువంటి అవకతవకల గురించి ఫిర్యాదు చేయడానికి వచ్చాము తెలుగుదేశం పార్టీ తరఫున. వీరు 2022లో వైసీపీ పార్టీ ఆఫీస్కి పర్మిషన్ తీసుకుని 1 సంవత్సరంలోపు నిర్మాణం పూర్తి చేయాలని కలెక్టర్ గారు నిబంధనతో విధించారు. ఆ సంవత్సరంలోపు పూర్తి చేయాలనేటువంటి నిబంధన తొంగలో తొక్కి వీళ్ళు 2023 జూలై దాకా అసలు ప్లాన్కి అప్లై చేయలేదు. వీళ్ళు పర్మిషన్ తీసుకుంది 2022 జూన్లో వీళ్ళు సైట్ హ్యాండ్ ఓవర్ చేస్తే 13 నెలల దాకా ప్లాన్కి అప్లై చేయలేదు. ఇక్కడ సంవత్సరంలోపు నిర్మాణం పూర్తి చేయాలని చెప్పేసి ప్రొసీడింగ్స్లో క్లియర్గా ఉండగా ఆ ప్రొసీడింగ్స్ని డివేట్ అయ్యి ఈ ప్లాన్ అప్లై చేయలేదు. ఇది మా యొక్క మేజర్ అభ్యంతరం. అలాగే నిర్మాణం చేసినటువంటి విధానంలో కూడా అక్కడ 60 అడుగుల రోడ్డు ఉంటే వీళ్ళు 40 అడుగుల రోడ్డు తీసుకుంటాం, ఈ సెట్ బ్యాకులు డీవియేషను, ఇట్లా రకరకాలుగా అవకతవకలతో ఆ భవన నిర్మాణం చేశారు. సామాన్యులు ఎవరన్నా కనుక నిర్మాణం చేసుకుంటే కనుక వాళ్ళని 30 తిప్పలు పెట్టేటువంటి గతంలో ఆయన అధికారం వెలగబెట్టినప్పుడు 30 తిప్పలు పెట్టాడు. ఎవరైనా సరే సెట్ బ్యాకులు డీవియేషన్ అయితే వాళ్ళు కనుక తన పార్టీ వాళ్ళు కాకపోతే వెంటనే నోటీసులు ఇవ్వటం, వాళ్ళ ఇల్లు పగలగొడతాక మున్సిపాలిటీ వాళ్ళు పంపితే ఇట్లా రకరకాలుగా చేశాడు. మరి గురివింద కింద తన ముడ్డి కింద నలుపు తెలియదు అన్నట్టుగా మరి ఈయన ఆధ్వర్యంలో నిర్మాణం చేసినటువంటి పార్టీ ఆఫీస్ నిర్మాణం జరిగిన అవకతవకలు ఈయనకి తెలీదా? కరెక్ట్గా ప్రొసీడింగ్స్కి డీవియేట్ అయ్యి అట్లాగే కేటాయించిన విధానం మీద కూడా మేము వాళ్ళు ఇచ్చాం. జీవో 571 ప్రకారం వాళ్ళకి కేటాయించి ఉండాల్సి ఉండగా దాన్ని కూడా డీవియేట్ అయ్యి కేటాయింపులు చేశారు. ఆ స్థలం పోలీసు వారిది. ఎవరినైనా కూడా చెబుతారు, బందర్లో పోలీస్ డిపార్ట్మెంట్ కింద ఎప్పటి నుంచో బ్రిటిష్ వార్ టైం నుంచి దాంట్లో క్వార్టర్స్ నిర్మాణం అయి ఉన్నాయి. ఇవన్నీ ఉన్నా కూడా పోలీసు డిపార్ట్మెంట్ నుంచి అనుమతులు లేకుండానే ఏకపక్షంగా రెవెన్యూ వాళ్ళతో ఆ స్థలాన్ని కేటాయింపు చేసుకుని ఆ కేటాయించిన ప్రొసీడింగ్స్ కూడా విరుద్ధంగా నిర్మాణం చేశారు. అవన్నీ కూడా సమగ్రంగా మేము వాళ్ళ కలెక్టర్ గారి దృష్టికి ఫిర్యాదు ద్వారా తీసుకెళ్ళడం జరిగింది.